ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఓ పక్కన పీఓజేకేలో ఉన్నటువంటి ప్రజలు తిరగబడి పాకిస్తాన్ సైన్యంతో గొడవలకు దిగుతున్నారు. పాకిస్తాన్ సైన్యం పీఓజేకేలో ఉన్నటువంటి ప్రజల్ని కాల్చి చంపింది. 30 మంది ప్రత్యక్షంగా కాల్చి చంపిన దృశ్యాలు బయటకు వచ్చినాయి. టోటల్గా 200 మంది 500 మంది చచ్చిపోయారు. ఎంతమంది అనేది తెలీదు. ఓ పక్కన ఆ గొడవ నడుస్తుంది. రెండో పక్కన బెలూచిస్తాన్లో బెలూచ్ రెబల్స్ మీద నిషేధం విధించేందుకోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం పెట్టిన సందర్భంలో ఫ్రాన్సు బ్రిటను దానికి వీటో చేయడంతో ఓడిపోయినటువంటి సిచ్యుయేషన్లో కరెక్ట్గా అదే టైంకి బెలూచ్ రెబల్స్ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్కి సంబంధించిన 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండిట్లో పాకిస్తాన్కి ఎదురు దెబ్బ తగిలేటప్పటికీ అక్కడున్న సైన్యంలో మొరేల్ దెబ్బతింటుంది. ప్రజల్లో సైన్యం మీదన చులకన భావం ఏర్పడుతుంది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ వాయుసేన దాడులు చేసి 11 మంది చిన్నారులు ఈ దాడులలో మృతి చెందారు. రష్యా ఆఫ్ఘనిస్తాన్ల మధ్యన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒప్పందము, ఆయుధ ఒప్పందము కుదిరింది. ఇది త్వరలో ఆచరణలోకి వస్తుంది. అది జరిగిందంటే ఇక ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ అంతు తేలుస్తారు. అప్పటిదాకా పాకిస్తాన్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తుంటుంది.